హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అదిత్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ 49,000 ఈ లెవెల్లో మనకి ఎక్కడైతే మనం ఇది సపోర్ట్ అనుకున్నామో ఇక్కడ నుండి మళ్ళీ ఇదే రేంజ్లో అంటే 49,450 ఈ రేంజ్లో మనకు కన్సల్టేషన్ ఏరియాలో డే మొత్తం అంటే ఉండడం జరిగింది. ఒకవేళ రేపు మనకు అంటే ఏదైతే మనం ఒక 15 మినిట్స్ అనేది ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయిందో సో ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మనకు రీటెస్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఒక ఛానల్ అనేది ఫామ్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మనకి ఎప్పుడైనా పైకి వెళ్ళాలని అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. డౌన్ సైడ్ రావాలంటే మాత్రం డైరెక్ట్ ఫాల్ అయిపోతుంది కాబట్టి, కానీ మనకు అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా మనకు ఎలా అంటే స్లో అండ్ స్టడీగా ఇట్లా పైకి వెళ్తుంది. సో కన్సల్టేషన్ అవ్వకుండా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈరోజు అంటే ఈ ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. సో ఇందులోనే మనకు ఎగ్జాక్ట్లీ రేపు ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతాయి అంటే 49,450 ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సో మళ్ళీ లిటిల్ బిట్ అంటే డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఇంకా కన్ఫర్మేషన్ ఉంటుందంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది అంటే ఈ 50,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఛానల్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. సో ఈ ఛానల్ అనేది మనకు బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మేజర్ మనకు ఇంతకుముందు 50,000 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేసింది. ఇప్పుడు ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ వరకు అంటే 50,000 వరకు వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయితే అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే ఈ ఫ్లాట్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి అంటే 11-12 వరకు మనకి ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి సో ఆఫ్టర్నూన్ టైంలో ఇది మనకు బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ ఆ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి కన్సల్టేషన్ పైకి వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే మాత్రం సో ఈ రేంజ్ 49,100 ఈ రేంజ్ మాత్రం బ్రేక్ చేస్తే సో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ మనకి ఈ లెవెల్ 49,000 లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం ఇంకా మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ నుండి మనం మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా 23,000 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ అనుకున్నాము. ఇక్కడ నుండి మనకు ఎలా అంటే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవ్వకుండా అంటే ఇక్కడ 2-3 డేస్ మనకి కన్సల్టేషన్ ఏరియాలో ఉండి సో ఇవల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లోనే మనకు కన్సల్టేషన్ అయిపోయింది. ఒకవేళ మనకు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ కాకుండా మళ్ళీ కిందికి వస్తే మాత్రం ఫాలో అయ్యే ఎక్కువ ఉండేది, డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉండే. బట్ ఏంటంటే ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది అంటే ఎప్పుడైనా మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవ్వకుండా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కన్సల్టేషన్ అవ్వకుండా అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ అనేది 23,400 అనేది లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్ అంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏరియా. ఒకవేళ రేపు మనకు ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో మనకు ఎక్కడైతే మనకు ఈ మేజర్గా ఈ లెవెల్లో మనకు ఓపెన్ అయిపోయి ఈ 23,400 లెవెల్ అనేది మనకు బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ 23,400 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి సో స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ అయిపోయి ఇది బ్రేక్ ఇవ్వచ్చు 23,400 అనేది. లేదు అంటే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి సో మళ్ళీ ఇక్కడ ఈ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికి రావచ్చు. లేదు అంటే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నిఫ్టీ అండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే సో ఫిన్ నిఫ్టీ కూడా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే సో పైకి వెళ్తుంది అంటే గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. సో మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అంటే డైలీ ఏంటంటే 3 డేస్ నుండి మనకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కన్సల్టేషన్ అవుతుంది అదే ఏరియాలో, మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కన్సల్టేషన్ అవుతుంది. సో రేపు ఒకవేళ మనకి ఈ 22,000 అంటే 23,000 ఈ లెవెల్ అనేది కరెక్ట్ ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సో నెక్స్ట్ ఈ 23,200 23,400 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్ నుండి మనకు ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఇది ఐదర్ అప్ సైడ్ వెళ్ళడానికి కానీ
డౌన్ సైడ్ వెళ్ళడానికి కానీ మాత్రం డౌన్ సైడ్ రావడానికి అంటే బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ రావాలంటే మాత్రం సో ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ మనకు ఇక్కడ నుండి ఇది బ్రేక్ చేసి మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫిన్ నిఫ్టీ అండి. ఒకసారి సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సో సెన్సెక్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుండి ఇదే కన్సల్టేషన్ ఏరియాలోనే ఉంటుంది. బట్ అంటే డౌన్ సైడ్ రాకుండా స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో ఫస్ట్ ఈ రేంజ్లో మనకు లాస్ట్ 2 డేస్ నుండి ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అయ్యింది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి సో మళ్ళీ ఈ రేంజ్లోనే మనకు కన్సల్టేషన్ కావడం జరిగింది. ఒక రేంజ్ మోడల్లో ఉండిపోవడం జరిగింది. ఈ 77,250 ఈ రేంజ్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు బ్రేక్ చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. లేదు అంటే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ రేపు మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారము కిందికి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లో మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ అయితే మాత్రం ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి అనేది, ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్ నుండి మనకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ కన్సల్టేషన్ ఏరియా అవుతూ మనకు ఆ రేంజ్లోనే ఉండడం జరుగుతుంది డే మొత్తం. సో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి మార్కెట్ అనేది వెళ్తుంది. ఒకవేళ మనకు ఈ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకు స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఇక కిందికి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు అంటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.